స్థూల జగత్తులో విరాట్ రూపంలో ఉన్న పరమాత్మ చైతన్యమే సూక్ష్మ జగత్తుగా ఉన్న మన మానవ దేహంలో ఉంది. అందుకే దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన అని అంటారు. జనన మరణ చక్రాల కర్మల క్షయం చేసుకోవాలి అన్నా, వాటి తాలూకు వ్యాధులు బాధలు క్షయం చేసుకోవాలన్నా, ఆత్మ సాక్షాత్కార స్థితి కలగాలి అన్నా దేహం అవసరం. అలా అని కేవలం ఈ దేహమే నేను అనే భ్రాంతిలో దేహాన్ని సుఖపెట్టడం ఈ మానవ జన్మ ఉద్దేశం కాదు. ఈ మానవ దేహం పరమాత్మను చేరుకోవడానికి పరమాత్మ ద్వారా ఇవ్వబడిన దివ్య ఉపకరణం. సిద్ధ వ్యవస్థ సూక్ష్మ విశ్వమైన దేహానికి అనంత విశ్వానికి ఉన్న అతి సూక్ష్మ జ్ఞానాన్ని ఆధారంగా చేసుకొని ఉంటుంది. కాబట్టి సిద్ధ వైద్యము, సిద్ధ జ్యోతిష్య శాస్త్రాలు చాలా ప్రామాణిక శాస్త్రాలుగా శారీరక రుగ్మతలతో పాటు ఆ వ్యక్తి యొక్క గ్రహదోష నివారణకు కూడా మార్గాలను సూచిస్తాయి. మరి ఈ సిద్ధ మహాపురుషులు మనల్ని ఏ రకంగా మార్గనిర్దేశనం చేస్తారు అని తెలుసుకుందామా?